హాయ్ ఫ్రెండ్స్, ఈ రాఖీ పండుగ రోజున కరాచీనోక పంచదారను ఉపయోగించి టేస్టీ అయిన కప్ కేక్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కరాచీనోకని పంచదారని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లోకి 3 యాలకుల్ని వేసుకోండి. యాలకులు ఇష్టం లేని వాళ్ళు వెనిలా ఎసెన్స్ ఏదైనా వాడుకొని దీన్ని మిక్సీలో బరకగా ఆడుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆడుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని దీంట్లోకి 1 కప్పు పెరుగుని వేసుకోండి. కమ్మటి పెరుగుని యూజ్ చేస్తున్నాను. ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత అరకప్పు పాలని వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే మొత్తం జారైపోతుంది. చూసుకుని ఈ మాత్రం జారు ఉండేలాగా వేసుకోండి. ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా కట్ చేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేస్తున్నాను. తర్వాత 1 కప్పు పంచదారలో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని పంచదార కరిగే వరకు కరిగించుకోవాలి. తర్వాత పంచదార కరిగితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం తయారు చేసుకున్న ఈ కరాచీనోక మిశ్రమాన్ని ఒకసారి అంతా కలిపేసేసుకుని దీంట్లోకి నేను ఒక ఈనో ప్యాకెట్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈనో ప్యాకెట్ అవైలబుల్గా లేకపోతే 1/2 స్పూను వంట సోడా వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఇలాంటి కప్ మీ దగ్గర ఉంటే ఇది వాడుకోండి, లేకపోతే టీ గ్లాసులైనా వాడుకోండి. దీంట్లోకి 1 స్పూను ఆయిల్ వేసుకుని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇదంతా అవసరం లేదనుకుంటే బటర్ పేపర్ అయినా ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోండి. మనం తయారు చేసుకున్న కరాచీ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఒక ప్లేట్ బోర్లించుకుని మనం తయారు చేసుకున్న ఈ బౌల్స్ని ఇందులో పెట్టేసుకోండి. దీనిపైన మూత పెట్టేసుకుని 30 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 30 నిమిషాల తర్వాత చాక్ పెట్టుకుని ఒకసారి టెస్ట్ చేసుకోండి. చూసారా, చాక్ ఏమీ అంటుకోలేదు. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. దీన్ని 5 నిమిషాలు చల్లారి పెట్టేసుకుని చాకుతోటి సైడ్ని తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా చాకుతో ఈజీగా తీసేసుకోండి. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే చిన్న టీ గ్లాస్లో కూడా వేసాను కదా, అది కూడా చాకుతోటి ఈ విధంగా తీసేసుకుని ఈ విధంగా బోర్లించేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. దీంట్లోకి మనం తయారు చేసుకున్న పంచదార పాకాన్ని దీనిపైన ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే ఇది మొత్తం అంతా పీల్చేసుకుని చాలా సాఫ్ట్ అవుతుంది. దీనిపైన మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన